హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లేచినాడు రోయ్ మగధీరుడు అంటే అందు కాదులే ఆచమనానికి అన్నాడంట. ఇప్పుడు మన శరణంబాబు పరిస్థితి కూడా అలానే ఉందని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన గ్లోబల్ స్టార్ శరణమన్నయ్య నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎవ్వరికీ తెలియకుండా ఈ అర్ధరాత్రి రిలీజ్ కాబోతుంది. అప్పుడెప్పుడో చెవిటి ఎంకన్న అనే సినిమా తీస్తే హిట్ అయిందని ఇప్పుడు నత్తి అప్పన్న అనే సినిమా చేశాడు. ఇది కూడా హిట్ అయితే గుడ్డి ఎంగప్ప, కుంటి గుర్రప్ప, గూని ఎంగలప్ప అనే సినిమాలు తీస్తాడేమో అని జడ్స్కొని చస్తున్నారు మన ట్రేడ్ పండితులు. వినయ్ విధేయ దోమ అనే సినిమాతో ఆడియన్స్ని వేటాడిన శరణమన్నయ్య కొంచెం గ్యాప్ ఇచ్చి RRR మూవీ చేశాడు. రాజమౌళి ఎంతో కష్టపడి తన బ్రాండ్ పవర్ చూపిస్తే ఎన్టీఆర్ ఆ సినిమాకి బేస్మెంట్లో నిలిచాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు సినిమా క్రెడిట్ మొత్తం శరణమన్నయ్యకి అతికించి ఏకంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తగిలించారు మెగా ఫ్యాన్స్. ఆచార్య సినిమాతో అయ్యగారి ప్రతాపం ఎంతో తేలిపోయింది. మోజుపడి ముసలోని చేసుకుంటే మునగ చెట్టు కింద పనుకున్నాడంట. అట్టనే అయింది వ్యవహారం. ఆ పాపకొట్టం సినిమా దెబ్బకి చించుకొని పరిగెత్తారు ఆడియన్స్. చివరికి మెగా ఫ్యాన్స్ కూడా తలో దిక్కు దాక్కున్నారు. ఏకకాలంలో నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లని సమూలంగా ప్రక్షాళన గావించాడు అన్నయ్య. ఇక RRR కంటే ముందు ఒప్పుకున్న గేమ్ చేంజర్ సినిమాని ఆడియన్స్ మీదకి లాక్కొచ్చాడు. చీర సింగారించేటప్పటికి పట్నమంతా కొల్లబోయిందని ఎప్పుడో ఏళ్ళనాడు మొదలెట్టి సాగదీసి ఇప్పుడు వదిలారు. మొత్తానికి ఆడియన్స్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి సర్వం సిద్ధమైంది. ఆచార్య సినిమాతో లంగోట ఊడిపోయేలా పరిగెత్తించిన శరణమన్నయ్య, ఇండియన్ 2 సినిమాతో గోచిగుడ్డలో ఏళ్లు దుర్చిన శంకరమంకుల్, వీళ్ళిద్దరి కలయికలో సినిమా వస్తుండడంతో బాక్సాఫీస్ బెంబేలెత్తిపోతుంది. కరువు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు తట్టుకున్న వాళ్ళు కూడా నత్తి అప్పన్న దెబ్బకి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. శంకరమన్నయ్య చెప్పినట్టు శరణమన్నయ్య శక్తి విస్ఫోటనం చెందే సమయం వచ్చింది. ఇప్పుడే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు అమ్ముడవ్వకుండా అన్నయ్య స్టార్ ఇమేజ్ పనిచేస్తుంటే టికెట్లే కొనకుండా మెగా ఫ్యాన్స్ పెద్ద రికార్డే సెట్ చేస్తున్నారు. బుక్ మై షోలో టికెట్లు ఎన్ని కావాలన్నా ఉన్నాయి. చిరంజీవి పేరు చెప్తే చాలు టికెట్లు పరాపరా చింపుతామని చించుకొని మరీ శపథాలు చేసిన మెగా ఫ్యాన్స్ భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ఊరంతా చుట్టాలే కానీ ఉట్టి కొట్టుకొని చోటు లేదన్నట్లు అయిపోయింది శరణమన్నయ్య పరిస్థితి. అదే శరణమన్నయ్యకి నిజంగా ఫ్యాన్ బేస్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ప్రతి ఒక్కరిని గెలుక్కొని మరి వాసన చూసే మెగా ఫ్యాన్స్ తీరా వాళ్ళ హీరోల వంతొచ్చేటప్పటికీ యాంటీ ఫ్యాన్స్ కావాలని నెగిటివ్ చేస్తున్నారు, శరణమన్నయ్యని టార్గెట్ చేస్తున్నారని ఏడుపులు మొదలెట్టారు. వెనకటికి ఏవుతో అత్తను కొట్టి అటకెక్కిందంట. అట్టనే ఉంది ఇలా వ్యవహారం. నిజంగా మెగా ఫ్యాన్స్కి ఒక సినిమాని హిట్టో లేదంటే ఫ్లాప్ వచ్చేసే శక్తి ఉంటే దేవర ఎందుకు హిట్ అవుతుంది? ఆచార్య, బ్రో, బోలాశంకర్, మట్కా ఇవన్నీ ఎందుకు ఫ్లాప్ అవుతాయి? తెల్లారి లేచి ఊపుకుంటూ వెళ్ళినా టికెట్లు దొరుకుతాయి. ఒక స్టార్ హీరో సినిమాకి ఇంత పూర్ బుకింగ్స్ ఎప్పుడు జరగలేదు. మొత్తం గ్రీన్ స్క్రీనే నడుస్తుంది. మరికొద్ది గంటల్లో సినిమా పడబోతుంది. మరి పడిపోతుందో లేదంటే శరణమన్నయ్య తన బీభత్సమైన యాక్టింగ్తో పడగొడతాడో తెలియదు. సినిమా చూసి త్వరగా రివ్యూ పెడదామని ఎగేసుకుంటూ వెళ్ళారు మన ట్రేడ్ పండితులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మన ట్రేడ్ పండితులు సినిమా చూసి వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టండి.